గతంలో అంటే మీరు ఇంకా చదువుకున్న రోజుల్లోనే టీడీపీలో ఉన్న నాన్నగారు అంటే అమ్మగారు ఇద్దరూ కలిసి కూడా పీఆర్పీ వైపు వెళ్ళారు, అంటే ప్రజారాజ్యం వైపు. ఎవరైతే చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం వైపు వెళ్ళారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో మీకు ఏమన్నా అన్యాయం జరిగినా కానీ సరైన గుర్తింపు లేని పక్షంలో, అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు, జనసేన నుంచి పిలుపు వస్తే వెళ్తారా? పార్టీలో మాకు ఇబ్బంది వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? టీడీపీ పార్టీలో మాకు ఇబ్బంది వస్తుందని ఎందుకు? మంత్రి పదవి కావాలనేది అంటే మీరు ఒప్పుకోకపోయినా మంత్రి పదవి అనేది ఒకటైతే ఉంది ఆడ. ఆ గ్యాప్ ఫిలప్ కాకోకుండా అందరూ చాలా అడ్డుకుంటున్నారు. అలా ఆ విషయంలో అన్యాయం జరిగితే నాన్నగారు ఒక ఉద్వేగభరితంగాలోనే నాకు అన్యాయం చేశారు అనేసి చెప్పి ఒకవేళ జనసేనకు మంచి వేవ్ వచ్చి జనసేన నుంచి పిలుపు వస్తే, జనసేన కూడా టీడీపీ తోటి ఇదే ఉంది కదండి, మిత్రపక్షమే కదా. జనసేన టీడీపీతో మిత్రపక్షం లేదే, మీరు బాగా చూడండి. అవునా? జనసేన సపరేట్. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ టీడీపీ పైన కారాలు మిరియాలు బీజేపీ అదేలేండి బీజేపీ మీద కూడా కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయన అంటే ఆయన ఇష్యూ అంటే ఇష్యూని బట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక ఇష్యూలో అటు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తే ఒక ఇష్యూని బట్టి ఆయన ఎవరికి సపోర్ట్ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ స్టేటస్ మీద పోతున్నారు, ముఖ్యంగా దాని మీద పోతున్నారు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి అంటే అండి అది మొత్తం స్టేట్ వైడ్లో అందరికీ కావాల్సిన ఇష్యూ కాబట్టి ఇంకా ఆయన ఒపీనియన్ ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు టీడీపీకి సంబంధించి మాకు ఇబ్బంది వస్తుందని అంటున్నారు. ఒకవేళ మేము నిజంగా మాకు మంత్రి పదవి రాకపోతే మేము పార్టీ మారుతామనే ఆలోచన అయితే మాకు లేదు. మేము పార్టీ మారింది కూడా మా కార్యకర్తల్ని, మా పనులు, అదే మా డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆల్రెడీ పెట్టేశాం మేము. మాకు ఇక్కడ పలానా చోట మాకు ఇన్ని నిధులు అవసరం ఉంటుంది, ఈ ప్రతి ఒక్క ఫోటో కూడా తీసి ఆయనకి ఇవ్వడం జరిగింది, గ్రామం పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పి. సో ఆ నిధులు వచ్చి ఆ డెవలప్మెంట్ జరిగితే చాలా అనుకుంటున్నాం నేను నాన్న కూడా నంద్యాల విషయంలో కూడా అటు హౌసింగ్లో కానీ లేకపోతే రోడ్ వైడనింగ్లో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఆ విషయంలో నేను కాంప్రమైజ్ కానని చెప్పి ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఈ 2 విషయాలు నీకు నేను తప్పకుండా చేసి పెడతానని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆలగడ్డ దగ్గరికి వస్తే ఆలగడ్డ అభివృద్ధి చేయడానికి ఏదైతే అవసరం ఉన్నాయో అది నీకు నేను అందుబాటులో ఉండి నేను చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన ఇంకొక మాట, కొత్తగా ఎమ్మెల్యే అయ్యావు, శోభా నాగిరెడ్డి మీ అమ్మ స్థాయికి నువ్వు రావాలంటే నువ్వు చాలా కష్టపడాలి, నేను బ్యాక్ సైడ్ నుంచి నీకు కావాల్సినంత సపోర్ట్ కానీ ఆ పుషప్ కానీ నేను ఇస్తాను, నువ్వు చేయాల్సి నువ్వు చేయనని అన్నారు. సో ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు, ఆయన అంత సపోర్ట్ ఇచ్చి ఇంత ఇది చేస్తున్నప్పుడు మేము అభివృద్ధి గురించి దీని గురించి ఆలోచిస్తున్నాము కానీ మాకు మంత్రి పదవి రాకపోతే ఇంకో పార్టీయా, లేకపోతే ఇస్తే ఇంకో పరిస్థితి ఏంటి, ఇవన్నీ సిల్లీగా ఉన్నాయి. అంటే మేము ఆలోచించే స్థాయి కూడా మాది కాదు. ఎందుకంటే ఒకవేళ మినిస్ట్రీ పదవి కానీ ఇంకొకటి ఆశించే వాళ్ళైతే మా ఫ్యామిలీ ఈరోజు వేరే లెవెల్లో ఉండేది. ఎప్పుడో మా నాన్న అమ్మ ఎప్పుడో మినిస్టర్ అయ్యేవాళ్ళు. ఆళ్ళగడ్డకి ఏమైనా పరిశ్రమలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అనుకుంటున్నామండి. ఎందుకు ఆలగడ్డ కన్నా యాక్చువల్గా సూటబుల్ ప్లేస్ నంద్యాల. ఎందుకంటే అక్కడ మనకి వాటర్ సప్లై కానీ ఇంకొకటి కానీ ఏదైనా వచ్చినా కూడా ఆలగడ్డ వరకు రావడానికి కొంతమంది కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపెట్టవు. ఎందుకంటే ఆల్రెడీ నంద్యాల అది ఎస్టాబ్లిష్ ఇది బిజినెస్ ఇది ఉంది కాబట్టి. సో ఏదైనా వచ్చినా కూడా నంద్యాల వరకు వచ్చినా కూడా మొత్తం అందరికి కూడా అందుబాటులో ఉండే ప్లేస్ కాబట్టి సరిపోతుంది. పెద్ద నోట్ల రద్దును మీరు సమర్థిస్తున్నారా? పెద్ద రోడ్లు యాక్చువల్గా చెప్పాలంటే సర్ప్రైజింగ్గా నేను కరెక్ట్గా ఆ టైంలోనే మేము జన్మభూమి ప్రోగ్రామ్స్కి తిరగడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఒకరో ఇద్దరు పెళ్ళిళ్ళు పెట్టుకున్న వాళ్ళు తప్ప ఎవరు కూడా వచ్చి కంప్లైంట్ చేసింది లేదు. అంటే జనాల్లో కూడా ఇది జరిగితే మనకి మంచి జరుగుతుంది, మనకి బ్యాంకులలో లోన్లు కానీ ఇంకొకటి కానీ ఉద్యోగాలు కానీ ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళకు కూడా ఐడియా ఉంది కాబట్టి సో ఎవరు కూడా దీన్ని నెగిటివ్గా ఎవరు అనుకోవట్లేదు. అండ్ నేను కూడా నెగిటివ్గా అనుకోవట్లేదు. బట్ మోదీ గారు చెప్పినట్టుగా ఇదంతా ఈ కరప్షన్ అంతా తొలిచేసిన తర్వాత ఏదైతే ప్రజలకి నేను చేస్తామని ప్రామిస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. హాయ్, దిస్ ఈజ్ భూమా అఖిల ప్రియ, ఆలగడ్డ ఎమ్మెల్యే. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDream Media.